అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు శిశువాదం. రచన కెఎన్ మల్లీశ్వరి గారు. ఇక కథలోకి వెళ్దామా? 9 ఏళ్ల మా జాజి నోటి వెంట ఆ మాటలు వినేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. తెల్లమొహం వేసి చూస్తూ ఉండిపోయాను. నన్ను ఆ స్థితిలో వదిలేసి తను వెళ్ళి చదువుకోసాగింది. వెంటనే నా భర్తకి ఫోన్ చేశాను. ఇంటికి వస్తున్నానని అన్నాడు అతను. వచ్చే వరకు అస్థిమితంగా తిరుగుతూ మధ్య మధ్య జాజి వంక అబ్బురంగా చూస్తూ గడిపాను. పావుగంటలో వచ్చేశాడు శ్రీధర్. ఎందుకు ఫోన్ చేశావు? గదిలో చదువుకుంటున్న జాజిని, హాల్లో పచారు చేస్తున్న నన్ను ఆపాదమస్తకం పరిశీలించేసి ప్రమాదం ఏదీ లేదని నిశ్చయించుకున్నాక తాపిగా అడిగాడు. ఇంకా ఎక్కువసేపు దాచుకోవడం నా వల్ల కాలేదు. శ్రీ, నేను ఇందాక ఇక్కడ కూర్చొని పుస్తకం చదువుతుంటే జాజి ఆ పుస్తకంలోకి తొంగి చూసి 2-3 వాక్యాలు చదివి స్త్రీవాదం అంటే ఏంటని అడిగింది. ఆపాను. అమ్మో, అప్పుడే నా కూతురు బోలెడు ప్రశ్న అడిగేస్తోంది సంబరంగా అన్నాడు. ఇంకా విను, ముందుంది మసలు విషయం. జాజి అడిగింది కదా, దాటవేయడం ఎందుకని తనకు అర్థమయ్యేలా చెప్పాను. బాగా క్యాచ్ చేసింది కదా అని మిగతా వాదాల గురించి కూడా టూకీగా చెప్పాను. అంతా విన్నాక ఏమందో తెలుసా? నేను శిశువాదం కోసం పోరాడతానని అంది. నోరావలించి చూశాడు శ్రీధర్. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. శిశువాదం అంటే ఏంటని అడిగాను. బాధలు పడే తనలాంటి పిల్లలంతా కలిసి తమకిష్టమైన పనులు చేయడం కోసం కష్టపడటం అంట. అసలు అది కాదు. చెప్పుతున్నప్పుడు తనలో ఏదో ఫ్రస్ట్రేషన్. నా మనసు పరిపరి విధాల పోయింది. మనం పాపనేమన్నా బాధలు పెడుతున్నామా? ఆరాటంగా అన్నాను. బిక్కమొహం వేశాడు శ్రీధర్. ఎంత పని, ఎంతెంత పనైంది. అమ్మో అమ్మో, జాజి, మన జాజి బాధపడుతోందా? కూతురికి సంబంధించిన విషయాలు ఏమైనా బాధిస్తే శ్రీధర్ నోటి వెంట ఒక పదమే 2-3 సార్లు వచ్చి విసుగు తెప్పిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఆ విసుగునేం పట్టించుకునే స్థితిలో లేను. కనుక్కుంటా, జాజిని కనుక్కుంటా అంటూ రెక్కలు సాచుకొని ఎగిరే పక్షిరాజులా చేతులు చాపి రివ్వున కూతురు ముందు వాలాడు. అబ్బా, చదువుకోని నాన్న. మొహంలో మొహం పెట్టి చూస్తున్న నాన్నని కసిరేసింది జాజి. చదువుకో చదువుకో, నువ్వు బాగానే ఉన్నావుగా? బాగానే. అన్నిసార్లు అనుకున్నానా? కోపంగా చూసింది జాజి. సరే 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 అనుకుంటూ హాల్లోకి వచ్చేశాడు. శ్రీ, ఈ విషయం మనం బాగా ఆలోచించాలి. శిశువాదమని ఎంత అర్థవంతంగా చెప్పింది. భుజాలు తడుముకున్నట్టుగా ఉంది నాకు. నిజంగా జాజి బాధపడుతున్నట్లయితే ఇక్కడి పెత్తందారులం, అణచివేతదారులం మనమే, బాధగా అన్నాను. అమ్మో, అంతంత పెద్ద తిట్లు తిట్టమాకు. నేనెప్పుడు జాజిని ప్రేమించాను తప్ప కసరను కూడా లేదు, చేదు తిన్నట్లు మొహం పెట్టి అన్నాడు. ఇంకా చిన్నపిల్లాడిలాగా మాట్లాడకు. మన ప్రేమ, మన భద్రతల్లో ఏదో తేడా ఉంది. బహుశా తన జీవితాన్ని ఇరుకు చేస్తున్నాయేమో. ఇంత చిన్నపిల్ల ఏం విశ్లేషించుకోలేదు. శ్రీ, ఇక మనమే పూర్తిగా తన ప్రపంచంలోకి వెళ్ళి గమనించాలి. ఈ ఫ్రస్ట్రేషన్ కొనసాగిందంటే లేనిపోని సమస్యలు వస్తాయి అన్నాను. సాలోచనగా తలూపాడు శ్రీధర్. ఇంటికి రావడమే విసుగ్గా వచ్చాను. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. దానికి తోడు జలుబు, తలనొప్పి. ఇంటికి వచ్చినా నా కొలీగ్ సుజాతే గుర్తొస్తోంది. వచ్చేసరికి శ్రీ ఇంట్లో ఉండటంతో కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాను. శ్రీ, మా కొలీగ్ సుజాత లేదు, తన భర్త దయాకర్ ఆమెను కొట్టాడట. ఎంత అమానుషం. సుజాత స్వభావం మంచిది కాదు. లంచాలు తీసుకుంటుంది. వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెడుతుంది. కానీ దయా చాలా మంచివాడు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. ఇలా ఎందుకు చేశాడు? తను అందరికీ చెప్పుకొని బాధపడింది. దయ అలా చేయడం తప్పు, ఆవేదనగా అన్నాను. ఆమె ఎంత విసిగిస్తే కొట్టాడో శ్రీధర్ అన్నాడు. నాకు ఆ మాటకి కోపం వచ్చింది. విసిగిస్తే కొడతాడా? అసలు కొట్టే హక్కు అతనికి ఎక్కడిది? నువ్వు రోజు నన్ను విసిగించేస్తూ ఉంటావు. నిన్ను కొడితే ఊరుకుంటావా? అంత దారుణమైన విషయాన్ని సపోర్ట్ చేస్తావేంటి? గట్టిగా అడిగాను. అబ్బే, నేనేం ఆ ఉద్దేశంతో అనలేదు. ఏదో మాట వరసకి బెంబేలెత్తిపోతూ అన్నాడు. నీ మాట వరసలు నాకే నచ్చడం లేదు. నువ్వు అంత అసహ్యంగా మాట్లాడకు అన్నాను. నాకు తలనొప్పి ఎక్కువైంది. శ్రీధర్ ఏదో చెప్తున్నాడు. హాల్లో భల్లున శబ్దం. గబగబా వెళ్ళాను. శ్రీధర్ మా మొదటి పరిచయానికి గుర్తుగా ఇచ్చిన పింగాణి పిట్టల జంట బొమ్మ
పగిలి నేల మీద ముక్కలుగా మారింది. వాటి వంకే చూస్తూ జాజి. నాలో ఉద్రేకం కట్టలు తెంచుకుంది. నీకు బుద్ధుందా? అదెందుకు తీసావు? గట్టిగా అరిచి జాజి మీద చెయ్యెత్తాను. క్షణంలో తన మొహం ఎర్రబడిపోయింది. బిత్తరపోయి నా వంకే చూస్తోంది. ఆ చూపు నన్ను ప్రశ్నిస్తోంది. శ్రీధర్ కంగారుగా మా దగ్గరికి రాబోయి ఆగిపోయాడు. ఎవరో నా వీపున చల్లున చరిచినట్లయింది. చేయి దించాను. జాజి మౌనంగా తలవంచుకొని తన గదిలోకి వెళ్ళింది. నేను నిస్సహాయంగా చూశాను. ఏం చేయబోయాను నేను? ఒక నిమిషం వరకు స్త్రీల హక్కుల గురించి మాట్లాడి ఇప్పుడు ఈ పసిదాని మీద ఇంత దౌర్జన్యం చేయడానికి ఎలా సిద్ధపడ్డాను? ఎంత తప్పు చేశాను? నా చేతి వంక విభ్రమంగా చూసుకుంటుంటే శ్రీధర్ చేయి పట్టుకొని నన్ను బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాడు. నన్ను చూస్తే ఏమనిపిస్తోంది? బేలనే అడిగాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. శ్రీధర్ మొహం గంభీరంగా ఉంది. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఈ పిల్లలకేం తెలుసు? మన విసుగులు, అసంతృప్తులు వాళ్ళ వీపులపై తట్లు తేలితే మన వంక అపనమ్మకంగా చూస్తారు. తల వంచుకొని వెళ్ళిపోతారు. పోరాడాలని ఏం తెలుసు? బాధగా అన్నాను. ఊరుకో మంజు. పిల్లలకి సంబంధించిన అతి సూక్ష్మమైన విషయాల పట్ల కూడా ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని అగౌరవపరచకూడదు. ఎందుకంటే మన ఇంట్లో శిశువాది ఉంది కదా. చివరి మాట నవ్వుతూ అన్నాడు. కాసేపు ఆలోచించి జాజికి సారీ చెప్తానని లేచాను. వెళ్ళేసరికి తన గదిలో బొమ్మల వంక చూస్తూ దిగాలుగా కూర్చుంది. నేను గదిలోకి వెళ్ళగానే నా వంక భయంగా చూసింది. నా మనసు మెలితిప్పినట్లయింది. తల్లిని చూడగానే గారాంతో చుట్టుకుపోవాలి కానీ భయపడటమా? దగ్గరగా వెళ్ళి తన తల నిమురుతూ, సారీ జాజీ, ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాను. విభ్రాంతిగా చూసి చప్పున నన్ను కరుచుకుపోయింది. అమ్మా, నేను సారీ. నీకు ఆ బొమ్మ చాలా ఇష్టంగా రోజు దాన్ని చూస్తావు. అమ్మా, కావాలని చేయలే. దాని మీద దుమ్ము తుడుస్తుంటే చేయి జారింది. ఇప్పుడు ఎలా అమ్మా? ఏం చేయను? బొమ్మ పగిలిపోయిందని ఏడుస్తావా? బేలగా అడిగింది. ఇది చాలదా? ఈ పశ్చాత్తాపం కన్నా గొప్ప శిక్షలు మనం విధించగలమా? ఈ గిల్టీ ఫీలింగ్ పోగొట్టి ఓదార్చాల్సింది పోయి ఎదురు చెయ్యెత్తడం తనని ఎంత బాధించిందో కదా. మేమిద్దరం పరస్పరం ఓదార్చుకుంటున్న దృశ్యాన్ని చూసి కలకల్లాడుతున్న మొహంతో గదిలోకి వచ్చేశాడు శ్రీధర్. ఏం పర్లేదు, ఈసారి 3 పిట్టల బొమ్మ తెస్తా. నేను రోజు అనుకుంటూనే ఉన్నా, ఛీ, అసహ్యంగా 2 పిట్టల బొమ్మేంటి, 3 కదా ఉండాలని. గబగబా కూతురి కళ్ళతడిని తుడిచేస్తూ అన్నాడు. ఆ రోజు శ్రీధర్ అన్న వాళ్ళింట్లో జాజిని దింపాం. వాళ్ళకిద్దరు పిల్లలు. బాబు జాజి కన్నా 2 ఏళ్ళు, పాప 3.5 ఏళ్ళు పెద్ద. వాళ్లతో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే ఒంటరితనం ఉండదని, తనకి అండగా అన్న అక్క ఉన్నారన్న భావం జాజిలో ధైర్యాన్ని నింపుతుందని శ్రీధర్ అభిప్రాయం. సాయంత్రం తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చాం. శ్రీధర్ బయట ఉన్నాడు. నేను లోపలికి అడుగుపెట్టబోతూ కిటికీలోంచి కనబడుతున్న దృశ్యాన్ని చూసి షాక్తో నిలబడిపోయాను. 3 పిల్లలు దేనికో వాదులాడుకుంటున్నారు. ఉన్నట్టుండి బాబు ఈడ్చిపెట్టి జాజి చెంప మీద కొట్టాడు. జాజి బుగ్గ తడుముకుంటూ రోషంగా, ఎవరిని కొట్టకూడదు, మా అమ్మా నాన్నే నన్ను కొట్టరు వెక్కుతూ అంటోంది. అందుకే నీకు బాగా ముద్దు గారం ఎక్కువైపోయింది. నీకన్నా పెద్దవాళ్ళ మేము నేను కొట్టొచ్చు. ఈసారి పాప జాజిని కొట్టింది. మా నాన్నతో చెప్తా. జాజి పరిగెత్తబోతుంటే ఇద్దరూ కలిసి జాజిని గోడకి నొక్కిపట్టి నోరు గట్టిగా మూసేస్తూ, చెప్పనని ప్రామిస్ చెయ్యి అంటూ బలవంత పెట్టసాగారు. ఆ పిల్లల కళ్ళల్లో కసి చూస్తుంటే ఒంట్లో వణుకొచ్చింది. అప్పటికి తేరుకొని గబగబా వెళ్ళి, ఏయ్ బాబు, ఏంటా పని? గట్టిగా కేకేశాను. వాళ్ళు ముందు బిత్తరపోయినా వెంటనే వాళ్ళ అమ్మ పక్కన చేరారు. జాజీ, నాన్న బయట ఉన్నారు, వెళ్ళు చెప్పాను. పిల్లలు సవాలక్ష అనుకుంటారు, అలా పట్టించుకోకూడదు మంజు, మందలింపుగా అందామె. ఆమె అలా అనగానే ఆ పిల్లలు నీ లెక్కేంటన్నట్టు నా వంక చూశారు. నేను అక్కడ క్షణం నిలబడలేదు. ఏంటి ఏంటి అలా ఉన్నావేంటి? జాజి బుగ్గలు ఇలా ఇలా అయిపోయాయి, ఏమైంది? చెప్పు చెప్పు అంటూ శ్రీధర్ కంగారు పడిపోతున్నాడు. ముందింటికి పద అన్నాను. తోవలో ఆలోచిస్తూనే ఉన్నాను. మెల్లగా అన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. జాజి ఎన్నోసార్లు వెళ్ళనని చెప్పేది. తర్వాత చెప్పడం మానేస్తే అక్కడ ఉండడం తనకి కంఫర్ట్గా ఉందనుకున్నాం.
వయస్సులో పెద్ద పిల్లలు కొంతమంది తమకున్న ఫ్రస్ట్రేషన్ని తమకన్నా చిన్నపిల్లల మీద చూపించి వాళ్ళని హింసించి సంతృప్తి పొందుతారన్న విషయం తనకు తెలుసు. తెలిసి జాగ్రత్త పడలేకపోయాను. ఇలా ఎంతకాలం నుంచి జరుగుతోందో. జాజి మొహం చూడాలంటేనే నామోషిగా ఉంది. అందుకే కాబోలు అక్కడికి వెళ్ళొచ్చిన ప్రతిరోజు రాత్రి నిద్రలో కలవరింతలు, ఉలికిపాట్లు. ఒకసారి ఈ విషయమై అనుమానం వచ్చినా ఏదో హడావిడిలో మర్చిపోయాను. ఇంటికి వచ్చాక పక్కింటి పాప వస్తే జాజి ఆడుకోవడానికి వెళ్ళింది. మేం లోపలికి వెళ్ళాం. నేను చూసిందంతా శ్రీధర్కి చెప్పాను. బాధతో వణికిపోయాడతను. కళ్ళు ఎర్రబడిపోయి ఆ క్షణమో ఈ క్షణమో కన్నీరు బయటికి దూకేలా ఉంది. ఇంత ఘోరం ఎలా భరించింది? ఏం చేయాలి? అడుగు, పాపనడుగు, బాధపడుతుందేమో చూడు 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 అస్థిమితంగా అంటూ అటు ఇటు తిరిగేస్తున్నాడు. రాత్రి భోజనాలయ్యాక పాపని కూర్చోబెట్టుకుని అడిగాం. అన్న అక్క అలా కొడుతుంటే మాకు చెప్పలేదేమ్మా అని. చెప్పాగా అమ్మా, నీకు 2 సార్లు చెప్పా. అప్పుడు నువ్వు ఇలా కంప్లైంట్ చేయకూడదు, బ్యాడ్ మేనర్స్, అందరితో కలిసి స్నేహంగా ఉంటేనే నువ్వు నాకు ఇష్టం అన్నావు. నాన్నతో ఒకసారి చెప్తే అన్నని అక్కని బాగా ప్రేమించాలి, వాళ్లతో చక్కగా ఉంటేనే నాకు ఇష్టం అన్నారు అని జాజి చెప్తుంటే మా గుండెలు అవిసిపోయాయి. అవును, మరి వీళ్ళెలా వాదాలు నిర్మించుకోగలరు? గుప్పెడంత మన ప్రేమ కోసం ఆకాశమంత దౌర్జన్యాలు భరిస్తారు. అలా ఏం కాదు, నువ్వెలా ఉన్నా ఇష్టమే, చాలా చాలా ఇష్టం. అందరితో స్నేహంగా ప్రేమగా తప్పకుండా ఉండాలి. కానీ ఇలాంటివి జరుగుతుంటే చెప్పాలి. కూతురు ఎదురుగా నేల మీద బాసింపట్టు వేసుకుని కూర్చుని కూతురి కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని నిమురుతూ ఆరాటపడిపోతున్నాడు శ్రీధర్. అలాగేనని తలూపింది జాజి. తను పడుకున్నాక మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. శ్రీ, ఆ పిల్లల కళ్ళల్లో కసి, మొహాల్లో నవ్వనేది లేకుండా వాళ్ళ చూపులు, అసహజంగా ఉన్నారు పిల్లలు. అలా ఎలా తయారయ్యారు? ఆవేదనగా అన్నాను. ఏముంది, పిల్లల్లో ఒత్తిడి, తెల్లారి 4 నుంచి రాత్రి 10 వరకు చదువు, ర్యాంకులు, ఇదే గొడవ. మార్కులు బాగా రాకపోతే స్కూల్లో విపరీతంగా కొడతారు, ఇంట్లో అన్నా వదినే కొడతారు. చదువనే కాదు, ఏ చిన్న తప్పు జరిగినా ముందు కొట్టి తర్వాత మాట్లాడతారు. ఒక్కోసారి పిల్లలు తప్పు చేసినా ఎత్తి చూపి అర్థమయ్యేలా చెప్పరు. ఇక టీవీలు, సినిమాల్లో ఫైటింగులు, వాళ్ళ ప్రపంచం చుట్టూ హింసే. ఇంకేముతారు వాళ్ళు ఇలా కాక? నిర్లిప్తంగా అన్నాడు. నీకు తెలిసి వదిలిస్తావా? రేపు వీళ్ళే కాలేజీలో ర్యాగింగులు చేస్తారు, ప్రేమించని వాళ్ళని చంపేస్తారు, లేకపోతే చచ్చిపోతారు. పెద్దలు వాళ్ళ పిల్లల్ని ఇంకా దారుణంగా కొడతారు. ఫ్రస్ట్రేషన్తో జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇలా వదిలేయద్దు, ఒకసారి అక్కయ్య వాళ్ళతో మాట్లాడదాం ఆందోళనగా అన్నాను. 2 రోజుల తర్వాత విషయం కదిపాం. వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఇలా ఎక్కడా చూడలా పిల్లల విషయాల్లో పెద్దవాళ్ళు దూరిపోయి మాట్లాడటం, అక్క నిరసనగా అంది. ఎంత అర్థమయ్యేలా చెప్పినా వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. ఆ తర్వాత 2 నెలలకే వాళ్ళ కళ్ళు తెరిపించే సంఘటన జరిగింది. ఆటల్లో భాగంగా ఇంకో చిన్నపిల్లాడిని కాళ్ళు చేతులు చెరవైపు పట్టుకొని ఉయ్యాల ఊపుతూ డాబా పిట్టగోడ మీద నుంచి పడేస్తామని ఆ పిల్లాడిని గాల్లో ఊపుతుంటే ఆ పిల్లాడి పేరెంట్స్ చూసి గొడవ పెట్టుకున్నారు. చాలా పెద్ద ఇష్యూ అయింది. బాబు పాపకి ఇరుగు పొరుగు పిల్లలందరితో తగువే. ఎవరూ వీళ్ళింటికి రావడం లేదు. అప్పుడు శ్రీధర్ పట్టుబట్టి చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ట్రీట్మెంట్లో భాగంగా పిల్లలు ట్రాన్స్లో ఉన్నప్పుడు ఈ అమ్మా నాన్న మాకొద్దు, దేవుణ్ణి కోరుకుంటాం అలాగే అన్నారు. ఆ వాస్తవం తల్లిదండ్రులే తల వంచుకునేలా చేసింది. అప్పటి నుంచే వాళ్ళలో మార్పు వస్తుంది. మేం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని జాజిని అక్కడికి పంపడం మళ్ళీ మొదలుపెట్టాం. ఇప్పుడు తనకి అక్కడికి వెళ్ళడం సరదానే. అమ్మా, ఈ స్కూల్లో చదువుబుద్ధి కావడం లేదు రావడంతోనే అంది జాజి. ఏమ్మా అనునయంగా అడిగాను. నువ్వు నాన్న ఓసారి స్కూల్కి వెళ్ళి నన్ను కొట్టకుండా పాఠాలు చెప్పమని చెప్పారు కదా. ఆ తర్వాత సోషల్ మ్యామ్, సైన్స్ మ్యామ్, హిందీ సారు నా గురించి ఇన్సల్టింగ్గా అంటున్నారమ్మా రోషంగా అంది. ఏమంటున్నారమ్మా లాలనగా అడిగాను. దెబ్బలు తినే పనిష్మెంట్ కావాలా, లేకపోతే యూనిఫామ్ తీసేసి గ్రౌండ్లో పరిగెడతావా అంటున్నారు. రోజు ఇంతే, అందరూ నవ్వుతున్నారు. బాయ్స్ షేమ్ అంటున్నారు. నాకైతే ఏడుపు వస్తుంది. ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంటుంది, కానీ నాన్నని గుర్తు తెచ్చుకొని ఉంటున్నా అంది. కొట్టడం కన్నా మంచి మాటలతో అయితే జాజి చదవగలదని ఆ విషయాన్ని స్కూల్ వాళ్ళకి చెప్పాం.
అంత మాత్రం చేత ఇలా మాటలతో అవమానిస్తుంటే చిన్నపిల్ల మనసు ఎంత బాధపడి ఉంటుంది? నాన్నెందుకు గుర్తొచ్చారమ్మా? బలవంతంగా నవ్వుతూ అడిగాను. ఇది చాలా పెద్ద స్కూల్ అంట. ఇందులో చదివిన వాళ్ళు చాలామంది డాక్టర్లయ్యారంట. నేను డాక్టర్నై పేదవాళ్ళని ప్రేమగా చూస్తూ వాళ్ళకి ఫీజు లేకుండా సేవ చేయాలంట. అందుకే నాన్న కోసమనే అంది. నీరు గారిపోయాను నేను. ఎంతెంత భరిస్తారు ఈ పిల్లలు? మన లక్ష్యాల కొండంత బరువుని తమ లేత భుజాలపై పంటి బిగున మోస్తారు. ఇక సిద్ధాంతాలేం రచించుకోగలరు? ఆ అవకాశం ఎక్కడ ఇస్తున్నాం? నాకు ఇష్టమైనవి చదవనివ్వరు. అమ్మా, తెలుగు ఎంత బాగుంటుంది. తెలుగులో మాట్లాడితే ఫైన్ వేస్తారు. మంచి మంచి పద్యాలు కూడా చదవనివ్వరు. సోషల్లో ప్రశ్నలు అడిగితే పుస్తకంలో ఉన్నవి చదువు ముందు అంటారు. నాకు ఇలా ఇష్టం లేదమ్మా. నాకు ఇష్టమైనవే చదువుతానమ్మా ఖచ్చితంగా అంది. ఆ తర్వాత జాజికి తగిన స్కూల్ కోసం గాలించాం. ఎందుకంటే ఇక తనంతటి తానే ఎదగాలనుకుంటోంది. తనే పోరాటాలు చేసుకోవాలనుకుంటోంది. జీవితంతో, వ్యక్తులతో, సమాజంతో. ఆ స్థైర్యం నింపే స్కూల్ కావాలి. చివరికి ఊరి చివర పెద్ద తోటలో ఉన్న బాల వికాస కేంద్రం తనకి నచ్చింది. ఒత్తిడి లేకుండా పిల్లల ఇష్ట ప్రకారం ప్రోత్సహిస్తారు. పిల్లలు నిర్ణయించుకున్న లక్ష్యాలకి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. అక్కడ చేరింది జాజి. ఈ మధ్యకాలంలో జాజి తన భావాలకి అనుగుణంగా తను నిర్ణయాలు తీసుకుంటోంది. మేం వదిలేయలేదు, అలాగని అడ్డుపడటమూ లేదు. దూరంగా ఉండి మంచి చెడులు విశ్లేషించి చెప్తున్నాం అంతే. ఈ విధానం వల్ల తనలో స్పష్టమైన మార్పు, మనిషిలో చైతన్యం, మొహంలో నవ్వులు, వెలుగులు, కళ ఉట్టిపడుతోంది. ఆ రోజు వాళ్ళ నాన్న పక్కన కూర్చుని నేనొకటి నిర్ణయించుకున్నాను అంది. ఏంటి అన్నాను. నేను సైంటిస్ట్ని అవుతా అంది. శ్రీధర్ ముఖం విస్తరాకంతయింది. బాగుంటుంది, సైంటిస్ట్ అయితే చాలా బాగుంటుంది సంబరంగా అన్నాడు శ్రీధర్. సైంటిస్ట్ అయి సూర్యుడి మీద అడుగు పెడతా ప్రకటించింది. శ్రీధర్లో అంత సంబరము మాయమైంది. అమ్మో వేడి, ఎంత వేడమ్మా, ఒళ్ళు మంటలు పుట్టదు. వద్దు వద్దు గట్టిగా చెప్పేశాడు. నీకేం తెలియదు నానా, సూర్యుడు ఎంతో బాగుంటాడు, మనకెంత మంచి చేస్తాడు. నేను సూర్యుడి మీదకే వెళ్తా మొండి పట్టు పట్టింది. వెళ్ళలేం, ఎవ్వరూ వెళ్ళలేం. చూడు, ఇంత దూరంలో ఉన్నామా, ఎండ కొంచెం ఎక్కువైతే కళ్ళు తిరిగి పడిపోతాం. ఇక దగ్గరికి అసలే వెళ్ళలేం. పోనీ చందమామ వీధికి వెళ్ళు, కాస్త చల్లగా ఉంటుంది, వెన్నెల బాగుంటుంది తన్మయత్వంతో అన్నాడు. ఆల్రెడీ వెళ్ళారు నాన్న, నేను కొత్తగా వెళ్ళాలి. పోనీ బుధగ్రహం మీదకి వెళ్ళనా ఆశగా అడిగింది. సరే వెళ్ళు, కానీ అక్కడ ఆక్సిజన్ ఉండదుగా, గాలి ఎలా పీలుస్తావు? దొరికామన్నట్టు చూసి అడిగాడు శ్రీధర్. జాజి కాసేపు ఆలోచించి మట్టిలో మొక్కలు పట్టుకెళ్తా, అవి ఆక్సిజన్ ఇస్తాయి చెప్పింది. శ్రీధర్ తడబడిపోయి చిన్నప్పుడెప్పుడో చదివిన కిరణజన్య సంయోగక్రియ మొదలుకొని మొక్కలు బతికే విధానం వరకు నట్లు కొడుతూ చెప్పాడు. మధ్య మధ్య జాజి విసిరే వాడి ప్రశ్నలకి జవాబులు చెప్పలేక విలవిల్లాటం చూసి పకపక నవ్వాను. ఆ రోజు సరదాగా అందనుకున్నాం, కానీ తను ఆ పట్టుదల మీదే ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. గ్రహాలకి సంబంధించిన పుస్తకాలు కొనిపించింది. అందరితోనూ ఆ విషయాలే చర్చించేది. ఓ రోజు మా ఇంటికి 4 సందుల అవతల ఉన్న లైబ్రరీకి వెళ్తానంది. ఎందుకమ్మా? శ్రీధర్ తెగ ఆశ్చర్యపోతూ అడిగాడు. ఆ లైబ్రరీ అంకుల్ నీ ఫ్రెండ్ కదా, బుధగ్రహం గురించి మంచి పుస్తకాలు ఉన్నాయంట, వచ్చి చదువుకోమన్నారు. అర్థం కాకపోతే చెబుతా అన్నారు అంది. నేను దింపుతా. శ్రీధర్ బయలుదేరాడు. వద్దు నాన్న, ఇక్కడేగా, సైకిల్ మీద వెళ్తా అంది. శ్రీధర్ కంగారు పడిపోయి, ఎవరన్నా చాక్లెట్ ఇస్తాం రమ్మంటే వెళ్ళకు, మీ అమ్మా నాన్న రమ్మన్నారని పిలిచినా వెళ్ళకు, తోవ మర్చిపోతామేమో, ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకో లాంటి 1,00,000 జాగ్రత్తలతో ఆ పిల్లని విసిగించి తనతో 4 చివాట్లు తిని జాజి కనుమరుగయ్యే వరకు చూసి లోపలికొచ్చి, ఇంకా బొమ్మలతో ఆడుకోవడమే సరిగా రాని చిన్నపిల్ల లైబ్రరీకి వెళ్ళి ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం ఏంటి, ఆశ్చర్యంగా లేదు? కళ్ళింతలు చేసుకుంటూ అడిగాడు శ్రీధర్. తనకిష్టమైనట్టుగా జీవితాన్ని గడపడాన్ని కోరుకున్న శిశువాది మా జాజి. మేం మా చట్రంలో ఉంచి పెంచినప్పటికన్నా ఇప్పుడే బాగా ఎదుగుతోంది. తన 11వ ఏట ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ బాలల సదస్సులో అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి తను చదివిన వ్యాసం చాలామంది ప్రశంసలు అందుకుంది. మీ అమ్మాయిని చాలా బాగా పెంచారు అని ఎవరైనా అంటే వెంటనే ఖండిస్తున్నాం. మేం పెంచడం లేదు, తను సహజంగా పెరుగుతుంటే మేము అడ్డుపడటం లేదు అంతే
అని చెప్తున్నాం. కానీ నాలో ఏదో అసంతృప్తి. తను సైంటిస్ట్ అయి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే చాలా, ఏదో వెలితి. అది నా జీవితానికి సంబంధించిందా, జార్జికి సంబంధించా తెలియడం లేదు. తన భవిష్యత్తు గురించి మేం డబ్బులు పోయడం మీద మాకున్న భ్రమల్ని ఏనాడో పటాపంచలు చేసింది. మరి ఎందుకీ వెలితి? ఆ రోజు నేను ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి వరండాలో అటు ఇటు అస్థిమితంగా తిరుగుతున్న జాజి నన్ను చూసి పరిగెత్తుకుంటూ వస్తూ, అమ్మా అమ్మా, ఏం జరిగిందో తెలుసా అమ్మా? ఏంటి, నీకు మీ నాన్న ఆవహించాడా? ఇక నా పని సరి అంటూ కందిపోయిన తన మొహం చూసి నివ్వెరపోయాను. అమ్మా, ఎంత ఎంత బాధమ్మా, ఎంత బాధేసిందమ్మా. బుల్లి పాప, ఒంటి మీద చిన్న చొక్కా కూడా లేదు. అంత ఎండలో ఒక ఆవిడ ఆ పాపనెత్తుకుని అడుక్కుంటున్నారమ్మా. చాలా చాలా బుల్లి బుల్లి పాపమ్మా. జాజిలో ఏదో సంఘర్షణ, ఉద్రేకం. ఏం జరిగింది జాజి? లోపలికి వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని అడిగాను. మధ్యాహ్నం స్కూల్ బస్సు సిగ్నల్ దగ్గర ఆగింది. అప్పుడు చూసా, బస్సులోనే అంత వేడిగా ఉంది. పాపం బట్టలు కూడా లేని పాపనెత్తుకుని అడుక్కుంటున్నారు. ఆ పాప మొహం ఇలా వేలాడేసిందమ్మా చూపించింది జాజి. మరేం చేశావు? డబ్బులు ఇచ్చావా? ఓదార్పుగా అడిగాను. ముందు అనుకున్నా, కానీ నాకు ఒకటి అనిపించిందమ్మా. అందరం డబ్బులు ఇచ్చేస్తే ఇలా బాగుందని రేపు ఆ పాపని ఎండలోకి తెచ్చేస్తారు. అందుకే గబుక్కున బస్ దిగేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇలా చేయడం తప్పు, పాప ఏడుస్తుంది, చెట్టు కిందకి వెళ్ళండి అని చెప్పా. ఆవిడ డబ్బులు చెట్టు కింద పోతా అంది. నేను ఇవ్వలా. అక్కడ పోలీస్ అంకులు ఉన్నారు, ఆయనకి చెప్తే నవ్వేసి వాళ్ళంతే అన్నారు. ఈలోపు డ్రైవర్ అంకుల్ ట్రాఫిక్ ఆగిపోయిందని చాలా గొడవ పెడుతుంటే వచ్చేసాను. కానీ మనం ఏమన్నా చెయ్యాలమ్మా. అమ్మా, ఏదో ఒకటి చెయ్యాలి. పాపం చిన్న పాపమ్మా. నాకు బస్సులో ఏడుపొచ్చి ఏడ్చానమ్మా. నువ్వు చెప్పమ్మా ఏం చేయాలో. నా చేతులు పట్టుకుని ఊపేసింది. తన ముఖంలో ఏదో పెనుగులాట. అది చూశాక బరువెక్కిన నా మనసులో అసంతృప్తి, వెలితి తొలగిపోయాయి. చేద్దామమ్మా, ఇప్పుడు తెలిసిందిగా ఏం చేయాలో. తప్పకుండా చేద్దాం. చెంపలపై కన్నీరు ధారలు కట్టగా పాపని గుండెలకు హత్తుకున్నాను. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.